నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మనం ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. ఇవాళ అందరికీ తెలిసే ఉంటుంది, 26th నవంబర్. మనం దీన్ని కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాము. ఎందుకు తెలుసు కదా అందరికీ. ఎందుకు ఇవాళ కాన్స్టిట్యూషన్ డేగా ఎందుకు జరుపుకోవాలండి? లాజిక్ ఏంటి? ఆన్సర్ చేయండి. మీకు అందరికి తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయట్లేదు. బట్ ఇవాళ కొటేషన్లోకి వచ్చేద్దాం. ఈక్వాలిటీ అనేటటువంటిది ఫిక్షన్ అవ్వచ్చు. అందరూ ఈక్వల్గా ఉండడము అనేది ఫిక్షన్ అవ్వచ్చు, కానీ అదొక ప్రిన్సిపల్గా మనం పరిగణించాలి. అబ్సల్యూట్ ఈక్వాలిటీ అన్నది మనం ఒక గోల్గా పెట్టుకుంటే దాని వైపుగా ముందుకు వెళ్తాం. ముందే లేదులే అసలు ఈక్వాలిటీ అనేటటువంటిదే పాసిబుల్ కాదు అనుకుంటే మరి దాని వైపుగా వెళ్ళగలమా అండి? లేదు. సో కొన్నిసార్లు అది ఫిక్షన్ అనిపించినా సరే మనం వాటిని హయ్యెస్ట్ ప్రిన్సిపల్స్గా ఎందుకు మాట్లాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్. సో ఆల్వేస్ ట్రూత్ఫుల్గా ఉండడము అన్నటువంటిది హయ్యెస్ట్ స్టాండర్డ్ గోల్గా పెట్టుకుంటాం. ఎందుకని? ప్రతి ఒక్క సందర్భంలోనూ అది మంచి విషయానికైనా చెడు విషయానికైనా ఆల్వేస్ కంప్లీట్గా ట్రూత్ఫుల్గా ఉండడం అన్నది అన్ని సందర్భాల్లోనూ జరగకపోవచ్చా? బట్ దాన్ని ఎందుకు ఒక హయ్యెస్ట్ ప్రిన్సిపల్గా పెట్టుకుంటాం? దాన్ని అటైన్ చేయడం కోసం మనం ప్రయత్నిస్తాం కాబట్టి, రైట్? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీ అండి. యాక్చువల్గా ఏదైనా సరే, ఈక్వాలిటీనే కదా, ఏదైనా సరే అది ఫిక్షన్ అని మనకు తెలుసు, అంటే అది అచీవ్ చేయలేకపోవచ్చు అని మనకు తెలుసు. కానీ దాన్ని ఎందుకు ఇంపార్టెంట్ గోల్గా పరిగణిస్తాము అంటే దాన్ని చేరడం కోసం అట్లీస్ట్ ప్రయత్నిస్తాం కదా అని చెప్పేసి. అందుకే గోల్స్ ఎప్పుడు హయ్యర్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని వన్ ఆఫ్ ది ఇష్యూస్గా పరిగణించవచ్చు. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ట్రాపికల్ సైక్లోన్స్కి ఏవి నాట్ ఫేవరబుల్ కండిషన్స్? ఇది చాలామంది మిస్ అయిపోయారు, నాట్ అన్నది చదవాల. సో నాట్ ఫేవరబుల్ కండిషన్స్: కోల్డ్ వాటర్, వార్మ్ కరెంట్. కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్ మిక్స్ అవుతే అక్కడ మంచిదా, లేదా ఓన్లీ వార్మ్ కరెంట్స్ ఉన్న చోట ఫేవరబుల్ కండిషనా? వార్మ్ కరెంట్స్ ఉన్నది ఫేవరబుల్ కండిషన్. కోల్డ్ అండ్ వార్మ్ మిక్స్ అవ్వడం కానీ, ఓన్లీ కోల్డ్ ఓషన్ కరెంట్ ఉన్నది కానీ అంత డిజైరబుల్గా మనం చెప్పము. సో ఒకటో తీసేద్దాం, తప్పు. రెండోది కొరియోలిస్ ఫోర్స్ అనేటటువంటిది, కొరియోలిస్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డట్టుంది. సో కొరియోలిస్ ఫోర్స్ అన్నటువంటిది యాబ్సెంట్గా ఉంటే ఏమవుతుంది? ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవుతాయా? లేదు, ఇది కాదు. లోవర్ వర్టికల్ విండ్ షియర్, మనం నిన్న చెప్తూ వర్టికల్గా ఇలాగా విండ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండాలి అనుకున్నాం. షియర్ అంటేనే ప్రెషర్ అని కూడా అనుకున్నాం, అది తక్కువగా ఉండాలనుకున్నాం. సో ఇది కరెక్టే. సో అంటే ట్రాపికల్ సైక్లోన్కి ఇవి రెండు అనుకూలమైన కండిషన్స్ కావు, ఇది ఒకటే కరెక్ట్. కానీ వాళ్ళు నాట్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? A1, 2. రెండో క్వశ్చన్ చూడండి. కోకో ఐలాండ్ అనేటటువంటిది మనం ఇంపార్టెంట్ ప్లేస్, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అనుకున్నాం. ఏ కంట్రీకి సంబంధించిందండి? మయన్మార్. మన యొక్క అండమాన్ నికోబార్ ఈ దీవులకి దగ్గరలో ఉందన్నమాట. మయన్మార్కి సంబంధించినటువంటి ఐలాండ్ ఇది. చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెరుగుతూ ఉంది. మనం నిన్న స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని చదువుకున్నాం. వాటిలో చాలా పోర్ట్ ఏరియాస్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది అని చదువుకున్నాం. థియరీ అప్పటిదెప్పటిదో పాతదే, బట్ ఏ ఏరియాస్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నది రిలవెంట్ క్వశ్చనే అనమాట. కోకో ఐలాండ్స్ అన్నది మయన్మార్కి సంబంధించింది, జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949. సో ఇక్కడ మనకి గుర్తుందా, నిన్న కార్పొరేట్ సెక్టార్ని అలో చేయాలా వద్దా అన్నటువంటి దాని మీద 2-3 రోజులుగా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ చెప్పిన రికమెండేషన్స్ మీద డిబేట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ కంటెక్స్లో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949, దాని గురించి కొద్దిగా తెలుసుకుంటే ఈ రెండు స్టేట్మెంట్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. చూడండి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేటటువంటివి ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద రావు. కెప్ట్ అవుట్ అంటే దీని కిందికి రావు అని చెప్తున్నారు. కరెక్టా కాదా? తప్పు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కిందికి వస్తాయి. నెక్స్ట్, రీసెంట్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ని దీని కింద తీసుకొని రావడం జరిగింది. అవునా కాదా అండి? ఎస్, రీసెంట్గానే దీన్ని తీసుకొని రావడం జరిగింది. అందువల్ల రెండోది మాత్రమే కరెక్ట్, ఒకటో తప్పు. కాబట్టి ఆన్సర్ బి. 4 చూడండి, జనరల్ ఫినాన్స్ రూల్స్. మీరు గమనించుంటే ఈ 4 క్వశ్చన్స్ ఇచ్చినవి మనం చదువుకున్న వాటి మీద ఇంకొద్దిగా ఎక్స్ట్రా చదివిన వాళ్ళు రాయగలరు. సో అలా మీరు ఇంకొద్దిగా ఎక్స్ట్రా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అన్న దానికోసమే ఈ క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. సరే చూడండి, ఇక్కడ ఏది ఇన్కరెక్టో చెప్పండి. జనరల్ ఫినాన్స్ రూల్స్కి అన్నారు. ఎందుకు వచ్చిందండి అసలు? నిన్న ఎక్కడొచ్చింది ఇది కరెంట్ ఇష్యూలో? నిన్న మనము గుర్తుందా, టెండర్స్ 200 crores లోపల ఉంటే
డొమెస్టిక్ కంపెనీస్నే పిలవాలి, దానికంటే అబవ్ ఉంటేనే ఫారిన్ కంపెనీస్ని పిలవాలి అని అనుకున్నారు. దానికి సంబంధించి రూల్స్ని మార్చారని మనం నిన్న చదువుకున్నాం. సో ఆ రూల్స్ ఏం మార్చారు? ఇవి జనరల్ ఫినాన్స్ రూల్స్లో మార్పు ద్వారానే ఈ విధంగా టెండరింగ్ ప్రాసెస్లో మార్పు వచ్చింది. దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, చదవండి, ఏది తప్పో చెప్దాం. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందికి వస్తుంది, అవునా కాదా? ఎస్, కరెక్టే. ఈ రూల్స్ కింద పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొని వచ్చి అదొక ఇంటిగ్రేటెడ్ వెబ్సైట్, డేటాబేస్ అనమాట. దానివల్ల పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఒకటే చోటు ఉంటాయి, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎస్, అది కూడా తీసుకొచ్చారు, కరెక్టే. దీనికి అమెండ్మెంట్స్, ఈ రూల్స్కి అమెండ్మెంట్స్ తీసుకొని రావాలంటే ఖచ్చితంగా లెజిస్లేచరే చేయాలి, అంటే పార్లమెంటే మార్పు తీసుకొని రావాలి. అంటే దాని మీనింగ్ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మార్పు చేయలేము అని. చేయలేమా? చేయొచ్చు. సో ఇది తప్పు. 4 చూడండి, దీన్ని ఫస్ట్ 1947లో ఇష్యూ చేశారు. ఇంతకుముందు ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి మినిస్ట్రీకి ఫినాన్స్ రిలేటెడ్గా రూల్స్ ఉండేవి. సో అవన్నీ కలిపి ఒకటే రూల్, సెట్ ఆఫ్ రూల్స్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటినే మనం జనరల్ ఫినాన్స్ రూల్స్ అంటాం. సో డి కూడా కరెక్టే. ఇప్పుడు సి అనేది తప్పు కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఇన్కరెక్ట్ ఏది అని అడిగారు కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పీడిఎఫ్ అప్లోడ్ చేశాను, చూసుకున్నారా అండి? సైక్లోన్స్ అనే దాని గురించి చదువుకున్నామా? నిన్న మనం చదువుకున్నాము. సైక్లోన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, వాటికి నేమ్స్ ఎలా ఇస్తాము, ఇవంతా కూడా మనం నిన్న చదువుకున్నామండి. ఒకవేళ ఎవరన్నా నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇంకొక విషయం, చాలా తీర ప్రాంతాల్లో మనకి ఏపీలో కూడా ఇక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి, మరి జాగ్రత్తగా ఉండండి. రైట్, సరే. మరి ఇక్కడ మనము నిన్న ఇంకొక మెయిన్స్ క్వశ్చన్ కూడా హోంవర్క్గా చేయమని ఇచ్చాం. అదేంటి, దీని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి ఎన్డీఎంఏ గైడ్లైన్స్ ఎలాగుండాలి అని చెప్పి మన వాళ్ళు మంచి ఆన్సర్స్ రాశారు. సెషన్ ఎండింగ్లో ఆన్సర్స్ డిస్కషన్లో చెప్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఎక్కడుంటాయి ఇంతకీ మన వాళ్ళు రాసే ఆన్సర్స్ అన్నీ? ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కదా అండి, కమెంట్స్లోనే ఉంటాయన్నమాట. సో మీరు ఒక 4-5 గంటల తర్వాత లేదా నెక్స్ట్ డేనో చూస్తే ముందు రోజు కమెంట్స్ చదివితే అక్కడ మీకు ఆన్సర్స్లో కనిపిస్తాయన్నమాట, ఆన్సర్స్ కనిపిస్తాయి మన వాళ్ళు రాస్తున్నవి. సరే, ఏదేమైతేనేమి ఆ మెటీరియల్ నుంచి మీరు ఇవి చదువుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా చదవలేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మనకి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, అది చూసి జాయిన్ అయ్యి దాంట్లోంచి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. లేదు ఆల్రెడీ మా దగ్గర వేరే బుక్ ఉంది అంటే వెరీ గుడ్, దాని నుంచి అయినా చదివి ఒక క్లారిటీ తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. పొలిటికల్ పార్టీ వ్యవస్థ ఎలా ఉంది అన్న దానికి సంబంధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారండి, కొద్దిగా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మనము దీన్ని ఎగ్జామ్ రిలవెంట్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా సరే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటున్నాం. సో ప్రజాస్వామ్య వ్యవస్థకి మనకి ఒకటే పార్టీ, సింగిల్ పార్టీ ఉంటే అది డెమోక్రసీకి అంత మంచిది కాదు. అందుకని చాలా కంట్రీస్లో 2 పార్టీ సిస్టమ్ అని, మల్టీ పార్టీ సిస్టమ్ అని, అంటే కొన్ని కంట్రీస్లో ఓన్లీ 2 పార్టీసే మేజర్గా ఉంటాయి, కొన్ని కంట్రీస్లో మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి. మన ఇండియాలో ఏ విధమైన సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నామండి? మన ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ కంటెక్స్లో మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి. మరి ఈ పార్టీస్ నుంచి ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళు రూలింగ్ పార్టీ అంటాము. ఎందుకని? వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు కాబట్టి. రూలింగ్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది, గవర్నమెంటే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. మరి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే డెమోక్రసీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. డెమోక్రసీకి రూలింగ్ పార్టీ ఎంత ఉండడం ఇంపార్టెంటో అపోజిషన్ పార్టీ అంత స్ట్రాంగ్గా ఉండడం అంతే ఇంపార్టెంట్. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చూడండి. మరి కాంగ్రెస్ అనేటటువంటిది మరి అపోజిషన్ పార్టీ అఫీషియల్గా కూడా మనకి లోక్సభలో అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉండాలి అంటే మినిమం 10% సీట్లు ఎన్నికై ఉండాలి. సో మినిమం 10% సీట్లు కూడా రాలేదు, 2 సార్లు లోక్సభ ఎలక్షన్స్లో. మరి ఎందుకని, ఏ విధంగా మినిమం సీట్స్ కూడా తెచ్చుకోలేకపోతుంది? వన్ ఆఫ్ ద రీజన్స్, మనకి ఎప్పుడైనా సరే లీడర్షిప్, ఒక లీడర్ ఉన్నారు. సో ఆ లీడర్ కనుక పక్కకు తప్పుకుంటే ఇంకొకళ్ళు అతను లేదా ఆమె ప్లేస్లోకి వచ్చేలాగా లీడర్షిప్ అనేది డెవలప్ అవ్వాలి. అది ఒక పార్టీలోనే కాదండి, ఒక ఆర్గనైజేషన్లో అయినా సరే, ఎక్కడైనా సరే. లేకపోతే ఏమవుతుందంటే సడన్గా ఈ వ్యక్తి ఆ సీన్ నుంచి, అంటే చనిపోవడమో ఇంకోటో ఏదో దానివల్ల వెళ్ళిపోతే ఇంకా పార్టీ కానీ ఆర్గనైజేషన్ కానీ లీడర్లెస్ అయిపోతుంది. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి, అసలు యాక్టివ్ ప్రెసిడెంటే లేరు కాంగ్రెస్ పార్టీకి. కొన్ని రోజులు వాళ్ళంటారు, కొన్ని రోజులు వీళ్ళంటారు, ఇలాగా జరుగుతూ ఉంది.
మరి ఇలాంటి టైంలో వే ఫార్వర్డ్ ఏంటి అంటే ప్రతి పార్టీలోనూ ఇంటర్నల్ ఎలక్షన్స్ ఉండాలి. సో ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉందో వాళ్ళకి ఎక్కువగా మరి సీట్స్ ఇవ్వడం మొదలుపెట్టాలి. అంతేగాని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి 4 మాటలు ఎవరు మంచిగా చెప్తే వాళ్ళకి కాదు, లేదా వీళ్ళు విన్ అవుతారులే అని చెప్పి వాళ్ళకి ప్రజల యొక్క మద్దతు లేకున్నా సరే మనీ ఉంది ఇంకోటి ఉందనో ఇచ్చి అలా కాకుండా మరి ట్రాన్స్పరెంట్గా ఉండగలగాలి. ఇంటర్నల్ ఎలక్షన్స్ ఉండాలి. కమాండ్ పాలిటిక్స్ కాదు, బాటమ్ అప్ పాలిటిక్స్ ఉండాలి. ప్రజల నుంచి వచ్చిన లీడర్స్ని ఎంకరేజ్ చేయాలి. అంతేనా? అప్పుడైనా మళ్ళీ మన పార్టీ సిస్టమ్స్ జవసత్వం అంటారు. సో వైటాలిటీని తెచ్చుకోగలవు. సో ఆల్టర్నేటివ్, ఇంక్లూజివ్, ఇగాలిటేరియన్ విజన్ ఆఫ్ ఇండియా ఉండేలాంటి అపోజిషన్ పార్టీస్ ఉండాలి. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అపోజిషన్ పార్టీ అంత స్ట్రాంగ్గా ఉండేలాగా ఉంటేనే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి కానీ ఎప్పుడైనా సరే డెమోక్రసీ అనేది బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అపోజిషన్ పార్టీస్లో వీక్నెస్ ఉంది కాబట్టే మరి ప్రాబ్లం. అందుకని ఈ మెజర్స్ తీసుకోవాలి. ఇంటర్నల్ ఎలక్షన్స్ ఉండాలి. డైనాసిటీ పాలిటిక్స్ ప్లేస్లో మరి ఈ విధంగా పీపుల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన లీడర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇక్కడ ట్రేడ్ ప్యాక్ట్, ఆర్సీఈపీకి సంబంధించి మనం ఆర్సీఈపీ గురించి చదువుకున్నప్పుడే అనుకున్నాం వీటికి సంబంధించి ఇంకా ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. మనము అన్నీ ఒక చోట రాసి పెట్టుకుంటూ ఉండాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అని. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ మనం ఒక స్పెషల్ వీడియోలో అసలు ఈ ఆర్సీఈపీ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు దాంట్లో ఇండియా మెంబర్గా లేదు, ఉన్నోళ్ళకి ఏం బెనిఫిట్స్, మనకి ఉంటే ఏమై ఉండేది, లేకపోవడం వల్ల ఏంటి, ఇవన్నీ మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఒక స్పెషల్ వీడియోలో దీని గురించి చదువుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చదువుకోబోతున్నామంటే ఇదిగో వీళ్ళు కొంతమంది కలిసి ఒక పేపర్ రాశారండి. ఏమని అంటే ఇండియా అనేటటువంటిది 2002 నుంచి మనం గమనిస్తే 2012 వరకు, ఆ టైం వరకు మన యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అంటే కంప్లీట్లీ అని కాదు, బట్ ఎక్స్పోర్ట్ గ్రోత్ వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది చాలా బాగా ఉండింది. సో ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి ఒక కంట్రీ యొక్క ఎకానమీకి ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నట్టుగా ప్రూవ్ చేస్తూ మరి ఇప్పుడు ఆర్సీఈపీ లాంటి వాటిలో మనము ఉండము అన్నప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఎస్పెషల్లీ లెదర్ కానీ, టెక్స్టైల్ సెక్టార్ కానీ, లేకపోతే డైమండ్ సెక్టార్ కానీ, డైమండ్ పాలిషింగ్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటి, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. మరి ఇలాంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్లో ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ రావాలి అంటే ఎక్స్పోర్ట్స్ ఉండాలి. అలాంటి కంటెక్స్లో మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వీటిలో అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, అవి బ్యాడ్ అన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అది ఓకే, బట్ దాన్ని ఓవరాల్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేదా ఆర్సీఈపీ లాంటి అగ్రిమెంట్సే కరెక్ట్ కాదు అని చెప్పడం అనేటటువంటిది మన యొక్క పాస్ట్ గ్రోత్కి అది విరుద్ధంగా ఉంది, ప్రాక్టికల్గా అది విరుద్ధంగా ఉంది. సో మనం కాంపిటేటివ్గా ఉండాలి మిగిలిన వాళ్ళతో. ఎస్, మీరు ఎలా ఉన్నా సరే మేము కంపీట్ అవ్వగలం అన్నది ఉండాలి, అంతేకాని ఎప్పుడు కూడా మా వాళ్ళు మీతో కంపీట్ అవ్వలేరు, సో అందుకని మేము దీంట్లో ఉండము అని చెప్పేసి ఇది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్ పెడుతున్నామండి, అప్పుడు ఇంకొక అపోనెంట్ని చూసి ఇంక మేము దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఎందుకులే అనుకొని వెనక్కి రావడము. సో అలా కాదు, మన వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళకి అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఒలింపిక్ మిషన్ అని చెప్పి చేస్తూ ఉంటారు ఇట్లా. సో అట్లా మన ఇండస్ట్రీస్ని, మన స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ని, వీటన్నిటిని మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ రావాలి. మేబీ అది షార్ట్ టర్మ్లో జరగకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో అది మన ఆబ్జెక్టివ్ అవ్వాలి. అంటే మన దగ్గర మన వ్యవస్థలో ఉన్న వీక్నెస్ ఏంటి అని చూడాలి. అది ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ అది. చూడండి, ఇక్కడ ఒక ఎకనామిక్ టెస్ట్ అన్నటువంటిది, ఒక కంట్రీ యొక్క అల్టిమేట్ ఎకనామిక్ టెస్ట్ అన్నది జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, లైవ్లీహుడ్స్ ఎలా ఉన్నాయి అన్నది మాత్రమే. సో ఇండియాలో ఇప్పుడు మనం రెసిషన్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాము. రెసిషన్ అంటే ఏంటండి, 2 సక్సెసివ్ క్వార్టర్స్లో నెగిటివ్ జీడిపి గ్రోత్ కనుక ఉంటే దాన్ని మనము టూ క్వార్టర్స్లో, అంటే ఇప్పుడు మనకి Q1 ఏప్రిల్ మే జూన్ 3 మంత్స్, Q2 జూలై ఆగస్ట్ సెప్టెంబర్, ఈ 2 మంత్స్లోనూ నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది కాబట్టి మనం రెసిషన్కి వచ్చేసాము. జాబ్స్ అనేటటువంటివి పడిపోయినాయి. 2 crore జాబ్స్ అనేటటువంటివి, అంటే ఇన్ఫార్మల్ వాటిలో ఎక్కువగా జాబ్స్ పడిపోయాయి అంటున్నాం. MGNREGA మరి వీటి యొక్క అప్లికేషన్స్ పెరిగాయి. ఎందుకని, చాలా చోట్ల మైగ్రెంట్స్గా వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మరి MGNREGA దీనికోసం మరి చేస్తున్నారు. ఈ కంటెక్స్లో వీళ్ళు రాసినటువంటి పేపర్ ఏదైతే అరవింద్ సుబ్రమణియన్, సౌమిత్రో చటర్జీ వీళ్ళు ఒక పేపర్ రాయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2003 నుంచి 2012 లోపు ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది ఆ ఇయర్స్లో గ్రోత్కి. ఎక్స్పోర్ట్స్ ఈ టైంలో 12% గ్రోత్ని చూశాయి. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి
మరి గ్రోత్ డ్రైవర్స్గా పనిచేస్తాయి. మనం ఏ కంట్రీ చూసినా, అటు యుఎస్ఏ డెవలపింగ్ కంట్రీగా ఉన్నప్పుడు చూసినా సరే, చైనా సరే, ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ అనేటటువంటివి ప్లే చేశాయి. ప్రొటెక్షనిజం, ఎస్ మా ఇండస్ట్రీస్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, మేము ఇలాంటి వాటిలో ఉండము. ప్రొటెక్షనిజం అనేటటువంటిది ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రాస్పెరిటీని తీసుకొని రాకపోవచ్చు. సో ఏం చేద్దాం మరి? షార్ట్ టర్మ్లో మన వాళ్ళు కంపీట్ అవ్వలేము, డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్తున్నారు. సో లాంగ్ టర్మ్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఈ విధంగా తీసుకొని రాగలగాలి. ఈ రిఫార్మ్స్ వీటి ద్వారా కాంపిటేటివ్నెస్ని పెంచాలి. ఎస్, ఎవరితో అయినా మేము కంపీట్ అవ్వగలము. సో ఆ కాంపిటేటివ్నెస్ స్పిరిట్ని పెంచడం అన్నది వే ఫార్వర్డ్. అంతేగాని మేము ఇలాంటి వాటిలో ముందుకు రాము అన్నది కాదు. కాంపిటేటివ్నెస్ని పెంచగలగాలి. ఒక గ్లోబల్ లీడర్గా ఎదగాలన్నది మన ఇండియా యొక్క ఆశయమైనప్పుడు మరి ఈ విధంగా ట్రేడ్లో కూడా ఎదగగలగాలి. అంతేనా కాదా? నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. మరి ట్రేడ్ యూనియన్స్ అవి ఎలా ఉన్నాయి, లేబర్ రిఫార్మ్స్ వాటికి సంబంధించినటువంటిది. రీసెంట్గా మనకి తెలుసు కదా అండి, లేబర్ రిఫార్మ్స్, సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ మరి వీటికి ఇది ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఎప్పుడో 2002లో ఫామ్ చేసిన కమిటీ అండి. అది ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని స్లోగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రీసెంట్గా లేబర్ కోడ్స్ని సెంట్రల్ లెవెల్లో 4 కోడ్స్గా మనము తీసుకొని రావడం జరిగింది. ఈ 4 కోడ్స్లో ట్రేడ్ యూనియన్స్ అంటే ఏంటి? మనకి ట్రేడ్ యూనియన్స్ అని అంటూ ఉంటాం అనమాట ఇండస్ట్రీస్లో. వీటిలో ఈ ట్రేడ్ యూనియన్స్ అనేటటువంటివి మన ఇండియాలో మరి ఏదైనా ఒక లా నచ్చలేదు, లేకపోతే ఏదైనా ఉంది అంటే మరి మనం ప్రాక్టీస్ చేసేటటువంటి మేజర్గా ఏంటి? స్ట్రైక్కి వెళ్ళడం అన్నది ప్రైమరీ ప్రాక్టీస్గా ఉంది. కానీ వరల్డ్ వైడ్గా మనం గమనిస్తే ట్రేడ్ యూనియన్స్ ఓన్లీ స్ట్రైక్ అనేది ప్రైమరీ పాత్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో పాత్స్ ఉన్నాయి లేబర్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం. సో అవి ఏమేంటి? ట్రేడ్ యూనియన్స్కి ఉన్నటువంటి అదర్ పాత్స్ ఏంటి అంటే స్ట్రైక్ అసలు ఉండకూడదు అని కాదండి, దాంతో పాటు అడిషనల్గా డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, చాలా స్ట్రాటజీస్ అడాప్ట్ చేసుకోవచ్చు అన్నారు. సోషల్ డైలాగ్ అంటే ఏంటి? మనకి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఇలాంటివి ఉన్నాయి. సో వీటి కింద లేబర్ గ్రూప్స్ ఇవన్నీ మాట్లాడుకొని ఓవరాల్గా కంట్రీ వైడ్గా ఉన్న ఇష్యూస్ ఏంటి. సో దాంతో ఇది ఒక ప్రెషర్ గ్రూప్గా ఫామ్ అవ్వచ్చు. సో అందుకే పొలిటికల్ లాబీయింగ్ అంటారు. ఎప్పుడైనా సరే సివిల్ సొసైటీ గ్రూప్స్, ట్రేడ్ యూనియన్స్ ఇవి పొలిటికల్ లాబీయింగ్ ప్రెషర్ని పెంచుతాయి. ఎందుకంటే ఎంతో ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది కాబట్టి పొలిటికల్ లాబీయింగ్ అనేటటువంటిది అపోజిషన్ ద్వారా పొలిటికల్ ఐడియాలజీస్ని వీటిని అపోజ్ చేయడం ద్వారా అపోజిషన్ పార్టీస్కి సపోర్ట్ చేయడం. ఒకవేళ అపోజిషన్ పార్టీ కనుక ట్రేడ్ యూనియన్స్కి ఫేవరబుల్గా ఉండేటటువంటి పాలసీస్ని ప్రపోజ్ చేస్తే వాటిని సపోర్ట్ చేయడం ద్వారా పొలిటికల్ కన్ఫ్రంటేషన్ చేయొచ్చు, కోర్టుకు తీసుకెళ్ళొచ్చు, లీగల్ యాక్షన్. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని కింద ఎన్నో రకాల కన్వెన్షన్స్ ఉన్నాయండి. ఆ కన్వెన్షన్స్లో ఇండియా అనేది మెంబర్గా ఉంది. సో వాటి కింద అవి ఏవైనా వైలేట్ అవుతున్నాయి అంటే ILOకి కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ ఇండస్ట్రియల్ యాక్షన్ అంటే స్ట్రైక్ ఇలాంటివి అనమాట. సో ఈ డైరెక్ట్ ఇండస్ట్రియల్ యాక్షన్, బంద్లు, స్ట్రైక్లు, ఈ 6వ పాయింటే మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్నాము. కానీ మిగిలిన ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్లో అండి, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అన్నటువంటి లేబర్ కోడ్లో ఇదిగో దీనికి ఎక్కువ స్కోప్ లేదు అన్నదే క్రిటిసిజంగా ఉంది. కానీ ట్రెడిషనల్గా మన ట్రేడ్ యూనియన్స్ ఈ మెథడ్నే ఫాలో అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి దీనికి ఈ మల్టిపుల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ట్రేడ్ యూనియన్స్ ఏదైనా అన్జస్ట్గా జరుగుతుంది అన్నప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి వే ఫార్వర్డ్ రాయాల్సి వస్తుంది ఎప్పుడన్నా ఏంటి లేబర్ రిఫార్మ్స్ వాటికి. సో అక్కడ ఈ ట్రేడ్ యూనియన్స్ వీటి గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టెక్నాలజీని కంట్రోల్ చేయాలా అన్నటువంటి కంటెక్స్ట్లో అనమాట. సో రీసెంట్గా మీరు చూసే ఉంటారు సాఫ్ట్వేర్ కోడింగ్ అని చెప్పేసి చాలా యాడ్స్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటుంటారు. సో అలాంటి కంటెక్స్లో కోడింగ్, చిన్నప్పటి నుంచే కోడింగ్ నేర్చుకోండి అని చెప్పేసి పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ని వీళ్ళందరినీ పెట్టేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ తీస్తూ ఉన్నారు. సరే, బాగుంది, కోడింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటి? రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా మరి కోడింగ్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది చేశారు. ఎస్పెషల్గా ఈ లాక్డౌన్ టైంలో దీని మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల అయితేనేమి, దాని యొక్క ఇంపార్టెన్స్ అయితేనే బాగా పెరిగింది. మరి అలాంటి కంటెక్స్ట్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years ఓల్డ్ కిడ్ లేదా ఒక 12 years పిల్లలు, సో రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేటటువంటిది ఆ స్టేజ్లో ఉండొచ్చా? రియల్ లైఫ్ నీడ్స్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవచ్చా?
సో ఈ కంటెక్స్లో అసలు చిల్డ్రన్కి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ నేర్పిస్తూ రియల్ లైఫ్ నీడ్స్ తెలియకపోతే దాన్ని అటు పాజిటివ్గాను వాడచ్చు, దాన్ని అటు నెగిటివ్గాను వాడచ్చు. ఒకసారి చూద్దామా దీన్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చో? చూడండి. సో కంప్యూటర్స్ అనేటటువంటివి ఇప్పుడు అందరి జీవితాల్లోనూ ఒక పార్ట్ అయిపోయి ఉన్నాయి. సో పవర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని అవి డ్రైవ్ చేస్తున్నాయి, కరెక్టే. కానీ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్నో రకాలైనటువంటి ఈ కోర్సెస్ని టీచ్ చేస్తున్నారు. ఏవి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, గేమింగ్ అని, మొబైల్ యాప్స్ అని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. సో అవి నేర్చుకుంటున్నారు, బాగుంది. కానీ బ్యాక్ టు బేసిక్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు చూడండి, సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారిందా అండి? ఎస్. సో చిల్డ్రన్ వల్నరబుల్, ఎస్పెషలీ సైబర్ స్పేస్లో చిల్డ్రన్ వల్నరబుల్గా ఉంటారు. సైబర్ బుల్లియింగ్ ఇవి పెద్దవాళ్ళలోనే ఎక్కువగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు పిల్లలు దానికి ఎక్కువ వల్నరబుల్ అవుతారు. సో ఏ విధంగా సేఫ్ ఎన్విరాన్మెంట్ మరియు సేఫ్ ఇంటర్నెట్ అనేటటువంటిది వాడుకోవచ్చు. సో ఇలాంటివన్నీ మనం చూడగలగాలి. ఓన్లీ కోడింగ్ అనేది మాత్రమే కాదు. చూడండి, సో అగ్రెసివ్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇలాంటి కంటెక్స్లో రియల్ వరల్డ్ నీడ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది కోడింగ్ని డ్రైవ్ చేయాలి. టెక్నాలజీ అన్నటువంటిది టెక్నాలజీ ద్వారా మనము ఏదో చేస్తాము అని కాదు, ముందు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ దాని యొక్క మల్టిపుల్ డైమెన్షన్స్ మీద మనకు అవేర్నెస్ ఉండాలి. అప్పుడు టెక్నాలజీ అన్నది ఒక టూల్ అండి. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, మీన్స్ అండ్ ఎండ్స్ అని చెప్పేసి. టెక్నాలజీని యూజ్ చేయడం అనేది ఎండ్ కాదు, టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక గోల్కి రీచ్ అవ్వడం అన్నటువంటిది మరి మన ఆబ్జెక్టివ్. సో ఎండ్ అనేది రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొని రావడం. మీన్స్ అన్నది టెక్నాలజీ, అంతేగాని టెక్నాలజీ నేర్చుకోవడమే సొల్యూషన్ అని కాదు. టెక్నాలజీ నేర్చుకున్నాక దాన్ని ఏ విధమైన డైరెక్షన్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నామన్నది ఎండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇది ఒక ఫ్యాక్చువల్ పాయింట్ అండి. జల్లికట్టు అనేటటువంటి మలయాళం మూవీ మరి ఆస్కార్ నామినేషన్స్కి మన ఇండియా తరపు నుంచి వెళ్ళడం జరిగింది. మరి ఏమవుతుందో చూద్దాం. మంచి మూవీ అన్నారు, నేను కూడా చూడలేదండి. సో వీలైతే చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఎకానమిక్ గ్రోత్కి, అవునా కదా? సో ఆ కంటెక్స్లో క్యాబినెట్ రీసెంట్గా 6,000 కోట్ల రూపాయలని మరి రైజ్ చేయాలి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని 2025లోపు బిల్డ్ చేయడం కోసం మనకు ఒక ప్రాజెక్ట్ ఉందండి. దాని పేరే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పైప్లైన్ అంటాం, NIIP. ఈ NIIP అనేటటువంటిది January 1న లాంచ్ చేయడం జరిగిందండి. దీని కింద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ కంపెనీస్ వీటన్నిటినీ అందరూ కలిసి 2024-25 కల్లా 1.1 lakh crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయాలి అన్నటువంటిది 1.102 అన్నమాట. 1.1 lakh crores అన్నాం. అప్రాక్సిమేట్లీ 1.1 lakh crores స్పెండ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అన్నది గోల్. మరి ఆ కంటెక్స్లో రీసెంట్గా చూడండి 2,000 కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్కి అలొకేట్ చేయడం జరిగింది అంటున్నారు. సో ఓవరాల్గా 6,000 కోట్ల రూపాయలని ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేస్తాము. NIIF అనేటటువంటిది ఒక ఇన్స్టిట్యూషన్. సో అది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటాము. ఇది వేరండి. NIIF అనేది ఒక ఫండ్. ఇందాక మనం చెప్పింది ఒక పైప్ లైన్ అనమాట. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద ఇది లాంగ్ టర్మ్. ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్. దీని కింద మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండింగ్ని గ్యాదర్ చేయడం అనేది దాని యొక్క రోల్ అనమాట. NIIF ప్లాట్ఫామ్ అనేటటువంటిది అందరి దగ్గర నుంచి మరి మనీని తీసుకొని వచ్చి ఈ విధమైనటువంటి ఈ పర్టికులర్ ఈ ఇన్వెస్ట్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ని గ్యాదర్ చేయడంలో అది యూజ్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. బ్యాంకింగ్ సెక్టార్ మరియు దాని రిలేటెడ్ ఇష్యూస్. యాక్చువల్గా దీని మీద మనం ఒక స్పెషల్ వీడియో చేయాల్సి ఉంది, బట్ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని ఇలాగా మల్టిపుల్ వీడియోస్ అవ్వడంతో నేను చేయలేకపోయాను. వీలైనప్పుడు ఈ వీకెండ్ లోపు చేస్తానండి. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. బ్యాంకింగ్ సెక్టార్ ఇక్కడ ఏమైంది? లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేటటువంటిది ఈ బ్యాంకు క్రైసిస్ సిచ్యువేషన్లోకి వచ్చేసింది. ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ని DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. DBS అనేటటువంటిది సింగపూర్లో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. సో DBS బ్యాంక్ లిమిటెడ్ అనేటటువంటిది బ్యాంక్ ఇండియా లిమిటెడ్. దీంతో కలిపి మర్జర్ అంటున్నారు. మర్జర్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ రెండు కలిసిపోతాయి అన్నమాట. అంటే ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్రైసిస్లో ఉంది కాబట్టి అది దానంతట అది సర్వైవ్ అవ్వలేదు. ఎవరో ఒకళ్ళు మనీ దాంట్లో పెట్టాలి.
అది గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, ఇంకొకరు అయినా అవ్వచ్చు. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు కాబట్టి సో ఓవరాల్గా ఈ డిబిఎస్ బ్యాంక్ ఇండియా అనేటటువంటి దీంట్లో ఇన్వెస్ట్ చేయబోతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో దీంట్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్లో ఇంత అమౌంటే మీరు డ్రా చేయాలి అని చెప్పేసి మోరటోరియం అంటాము, టెంపరరీ బ్యాన్ అన్నట్టుగా చెప్తారు. సో ఈ మోరటోరియం అని రకరకాలైన రూల్స్ రెగ్యులేషన్స్ని ఎవరు విధించారు? ఆర్బీఐ. సో వాటన్నిటిని ఎత్తివేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ బ్యాంక్ మర్జర్ ఏదైతే ఉందో దానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ చూద్దామా? గమనించాలండి. సో ఓవరాల్గా చూస్తే వీటి యొక్క ఎన్పిఎస్, డిబిఎస్ బ్యాంక్ యొక్క ఎన్పిఎస్ అనేటటువంటి చూడండి చాలా తక్కువగా ఉన్నాయి. అదే లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క ఎన్పిఎస్ చూడండి 7%, 10%, లాస్ట్ ఇయర్ 10%గా ఉన్నాయి. క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ చాలా హ్యూజ్గా ఉన్నాయి డిబిఎస్ బ్యాంక్వి. అంటే ఏదైనా ఒకవేళ మనీ రాకున్నా సరే వాళ్ళ దగ్గర బఫర్స్ అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 1.12 చాలా తక్కువ అమౌంట్. సో ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు డిఫరెంట్ వీళ్ళతో, కానీ దానికి అప్రూవల్ అనేది రాలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ దీంతో మర్జర్కి ఒప్పుకోవడం జరిగింది. 2,500 కోట్ల రూపాయలని ఇది తీసుకొని రాబోతుంది డిబిఎస్ బ్యాంక్ అనేటటువంటిది. ఎందుకు మరి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది? ఫినాన్షియల్ అండ్ బ్యాంకింగ్ స్టెబిలిటీని తీసుకొని వస్తుంది. డిపాజిటర్స్ విత్డ్రావల్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. 20 లక్షల డిపాజిటర్స్, 4,000 ఎంప్లాయీస్ ఉన్నారు లక్ష్మీ విలాస్ బ్యాంక్లో, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా బ్యాంక్ బ్రాంచెస్ అనేవి 600కి పెరుగుతాయి ఇవి రెండు మర్జ్ అవుతే. ఒకసారి దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూడండి. సో ఏ విధంగా గ్రాస్ ఎన్పిఎస్ అనేటటువంటివి పెరుగుతూ వస్తున్నాయి, గ్రాస్ ఎన్పిఎస్ అనేటటువంటివి ఏ విధంగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి, డిపాజిట్స్ దాంట్లో తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఇది లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క సిచ్యువేషన్ అండి. సో ఆ కంటెక్స్లో ఇప్పుడు ఇవి రెండు మర్జ్ అవుతాయి, బ్రాంచెస్ అవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో బిగ్ బ్యాంక్స్, మనం నిన్న పీకే మొహంతి కమిటీ కూడా చదువుకునేటప్పుడు ఆల్ఫా బ్యాంక్ అని ఒక పేరు విన్నాం, గుర్తుందా అండి? ఆల్ఫా బ్యాంక్ అంటే ఇక్కడ ఆ పేరు మీద గ్రీక్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ మన వాళ్ళు రెఫర్ చేసింది ఏంటి అంటే బిగ్ బ్యాంక్స్ అని. సో ఇలా ఒక బిగ్ బ్యాంక్గా ఇది అవతరించవచ్చు, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అదేదో ఫారిన్ కంట్రీకి సంబంధించిన కంపెనీ, దాంతో ఎందుకు మర్జ్ చేయాలి? ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్తో మర్జ్ చేయొచ్చు కదా. ఈ విధంగా చేస్తే మరి బ్యాంకింగ్ సిస్టంలో స్టెబిలిటీ ఉంటుందా? ఇలాంటివన్నీ దీనికి ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో దీని గురించి మనం ఒక స్పెషల్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాం కదా, దాంట్లో ఇంకొద్దిగా క్లారిటీగా చెప్తాను. బట్ ప్రస్తుతానికి నంబర్స్ ఇవి చూస్తే మీకు అర్థమై ఉంటుంది లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క స్టేటస్ బాగాలేదు. ఎందుకంటే అవి ఎక్కువ లోన్స్ ఇచ్చింది, అవి తిరిగి రాలేదు. దాంట్లో నిరర్ధక ఆస్తుల విలువ అనేది పెరిగింది, అందువల్ల అది క్రైసిస్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించినటువంటిదండి. న్యూట్రిషన్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లేదా పోషణ్ అభియాన్, మనం దీని గురించి చదువుకున్నాం కదా. సో పోషణ్ అభియాన్కి సంబంధించి దాని కింద ఒక పోర్టల్ ఉంది. సో ఆ పోర్టల్ పేరే ICDS CAS. CAS అంటే కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఇది మామూలుగా దేనికోసం? ఆన్లైన్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనమాట. అందరు బెనిఫిషియరీస్ యొక్క నేమ్స్ దీంట్లో ఉంటాయి. సో అసలు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి సంబంధించి ఎఫెక్టివ్నెస్గా పెంచడము, ఇదిగో ఇంతమందికి ఇది ఇచ్చాము. సో అలా ప్రతి ఒక్కటి ఎంట్రీ చేయాలి. స్మార్ట్ ఫోన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఎలా ఉంది, టైమ్లీ డెలివరీ జరుగుతున్నాయి లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రియల్ టైంలో సాల్వ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. కానీ చాలా 3 monthsగా అసలు ఏదైతే సిస్టమ్ మానిటరింగ్ సర్వీసెస్ని చేసుకునే సిస్టమ్ ఉందో అది పనిచేయట్లేదు. సో వీటిని మేము అప్డేట్ చేయడానికి మాకు కుదరట్లేదు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. ICT బేస్డ్ మానిటరింగ్ అండి, రైట్? ICT బేస్డ్ మానిటరింగ్ ఇది చాలా మంచి ఇనిషియేటివే. దీంట్లో ఫండింగ్ కూడా గవర్నమెంట్ అనేటటువంటిది 50% ఫండ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ ఇంకొక 50% కాంట్రిబ్యూషన్ ఉందండి ఈ రియల్ టైం అప్లికేషన్ దీనికి సంబంధించి. సో అయినా సరే ఇది డిస్ఫంక్షనల్ 3 months నుంచి సరిగా పనిచేయట్లేదు. సో అలాంటప్పుడు గవర్నాన్స్లో అండి ఈ గవర్నాన్స్ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన ఎఫిషియన్సీ రాదు, దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలగాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలగాలి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, అప్పుడే దాని ఉపయోగాలనే ఉంటాయి. నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది డిఫెన్స్ కోఆపరేషన్. మొన్న మీకు చెప్తూ స్టైమెక్స్ అనేటటువంటిది ఫస్ట్ టైం ఈ 3 దేశాలు సింగపూర్, థాయిలాండ్, ఇండియా ఈ 3 మధ్య ఫస్ట్ టైం అని చెప్పానండి. ఇది సెకండ్ జాయింట్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఒకసారి కరెక్షన్ చేసుకోండి, సెకండ్ జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ అనమాట. లాస్ట్ ఇయర్ అంటే 2019లో ఫస్ట్ టైం ఈ ట్రైలేటరల్
మూడు దేశాలు కలిపి జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ని చేపట్టాయి. ఇది రెండోసారి, సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట స్టైమెక్స్ అనేటటువంటిది. మిగిలిన కంట్రీస్తో కూడా ఇలాగా ట్రైలేటరల్ ఎక్సర్సైజెస్ అనేవి ప్లాన్ చేస్తుంది ఇండియా అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఆసెండెక్స్ అంటే ఆస్ట్రేలియా ఇండియా జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. వాటిలో ఫ్రాన్స్ నేను కూడా జాయిన్ అవుతాను అలా అడుగుతుంది. ఇలా చాలా కంట్రీస్ జాయిన్ అవ్వచ్చేమో అన్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్గా మనకి మలబార్ ఎక్సర్సైజ్లో ఆస్ట్రేలియా అనేది కొత్తగా మెంబర్గా చేర్చుకున్నాము. ఓవరాల్గా నేవీ యొక్క స్ట్రెంగ్త్ని, నేవీకి ఉన్న కెపాసిటీస్ని, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ని పెంచుకోవడం కోసం మనం ఈ విధమైనటువంటి జాయింట్ నేవీ ఎక్సర్సైజెస్ వీటిని చేస్తూ ఉంటామండి. మన ఛానల్లో అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో రెండిట్లోనూ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద వీడియో ఉంది, ఒకసారి వీలైతే చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. అదంతా ఇది ఇప్పుడు మనం చూడబోతుంది. అంత మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఒక పాయింట్ తెలిసి పెట్టుకోవాలండి. అదేంటి, భూటాన్ అనేటటువంటిది చాలా కంట్రీస్తో ఇండియా ద్వారా వాళ్ళ ఫారిన్ పాలసీని, అంటే ఇండియాలో ఉన్న ఎంబసీ, మనము ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుందా, వాటి ద్వారా ఆ దేశాలతో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే వాటికే అవి ఎంబసీస్ని సెటప్ చేసుకోలేదు. ఫార్మల్గా డిప్లొమాటిక్ టైస్ అనేటటువంటివి లేవు. 1949 నుంచి భూటాన్ తన యొక్క ఫారిన్ రిలేషన్స్ అన్ని ఇండియా ద్వారా చేస్తూ వచ్చింది. 2007లో ఎప్పుడైతే వాళ్ళకి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇది వచ్చిందో ఫార్మల్ టైస్ని అవి పెంచుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 53 కంట్రీస్తోనే ఫార్మల్గా ఎంబసీస్ ఇవన్నీ ఉండడం జరిగింది. ఎస్పెషలీ P5 కంట్రీస్తో అది ఇప్పటి వరకు మరి ఎంబసీస్ కానీ అవి ఏమీ లేవు. అంటే ఇప్పుడు చైనాతో ఏదైనా స్టేట్మెంట్స్ ఇష్యూ చేయాలంటే ఎట్లా, ఇండియా ద్వారానే భూటాన్ చేస్తుందన్నమాట. రైట్, P5 కంట్రీస్, ఎందుకంటే పొలిటిసైజేషన్ వద్దు, మేము అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వమన్నది భూటాన్ యొక్క థీమ్. బట్ స్లోగా కంట్రీస్తో అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. ఇప్పుడు జర్మనీ అనేటటువంటిది 53rd కంట్రీ ఇలాగ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్న వాటిలో అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇవి ఇవాల్టి ఆర్టికల్స్ అండి. సరే, మరి నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. చాలామంది బాగా రాశారు, చూద్దాం. చూడండి, సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, NDMA గైడ్లైన్స్ ఏంటి అంటే దీన్ని 5 మార్క్స్కి దీన్ని 5 మార్క్స్కి అలా కన్సిడర్ చేసుకోవచ్చా? సరే, సైక్లోన్ అంటే దాని మీనింగ్ రాశారు, దాని యొక్క ఇంపాక్ట్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి అని రాశారు. ఎప్పుడైనా సరే ఇలా రాసుకునేటప్పుడు మనకి క్లాసిఫికేషన్ అంటామండి. వివిధ రకాలైనవి అంటే సోషో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఒక చోట, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఒక చోట, అలా రాసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. రైట్, గుడ్. తర్వాత NDMA గైడ్లైన్స్ ఏమేమి ఇచ్చిందని రాశారు. చాలా సింపుల్గా నీట్గా బాగుంది. బట్ ఈ క్లాసిఫికేషన్ మెథడ్ అన్నది మనం ఇందాక అనుకున్నామే, అది రాస్తే ఇంకా బాగుంటుంది మీ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, సైక్లోన్స్ ఇండియాకి సంబంధించి ఇంపాక్ట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏంటి, ఇందాక చెప్పినట్టు క్లాసిఫికేషన్ చేసుకోండి. సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏంటి సైక్లోన్స్ వల్ల, అలా కేటగరైజ్ చేసుకోండి. నెక్స్ట్ NDMA గైడ్లైన్స్ ఏంటి దీనికి సంబంధించి, గుడ్. నెక్స్ట్ సైక్లోన్ అంటే ఏంటి, సైక్లోన్ యొక్క ఇంపాక్ట్స్ చూడండి, సోషల్ ఇంపాక్ట్స్ ఇలా రాసుకున్నారు. NDMA గైడ్లైన్స్ ఏంటి, ఓవరాల్గా ఇంకేం చేద్దాం అన్నట్టుగా రాశారు. సో ఇక్కడ ఫిజికల్ సోషల్ ఇంపాక్ట్స్, ఓకే, మీరు దాన్ని సోషో ఎకనామిక్ అని రాసుకోండి. సోషో ఎకనామిక్ మరియు ఎన్విరాన్మెంటల్, ఈ కేటగరైజేషన్ ఎందుకు చెప్తున్నాము అంటే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తన యొక్క అప్రోచ్ పేపర్స్ అన్నిట్లోనూ ఈ విధమైనటువంటి మెథడ్నే వాడుతుంది. సో అఫీషియల్గా అలాంటి మెథడ్స్ని వాడుతున్నారు కాబట్టి వాడితే బాగుంటుంది అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ సో నివర్ సైక్లోన్ అనేటటువంటి, సైక్లోన్ అని ఒక మీనింగ్ రాయండి. స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా డిజాస్టర్స్ గురించి రాసేటప్పుడు ఒక సెంటెన్స్లో సైక్లోన్ అంటే ఏంటి అని రాయండి. ఆ తర్వాత ఓకే, ఎకనామిక్ ఇంపాక్ట్, ఇలాగ మీరు లిస్ట్ రాశారు చూసారా, దీనికి ఒక సెంటెన్స్ అన్నా ఫుల్గా రాయాలి. లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఫుల్గా సెంటెన్స్ ఫుల్ చేయండి, కంప్లీట్ చేయండి, అప్పుడు బాగుంటుంది. NDMA గైడ్లైన్స్ చూడండి, ఇంత షార్ట్గా రాసాం, మరి దీనికి 5 మార్క్స్ ఇవ్వాలి కదా. సో స్టేట్మెంట్స్ కంప్లీషన్ చేసుకోండి. ఇవి ఇన్ని మెథడ్స్లో మరి మీరు డివైడ్ చేసుకోవడం బదులు సోషో ఎకనామిక్ అని, ఎన్విరాన్మెంటల్ అని ఇలా కేటగరైజ్ చేసుకోండి. నెక్స్ట్ సో మనకి కరెంట్ ఇష్యూ ఏముందో రాశారు, ఏ విధమైన ప్రభావాలు ఉంటాయి, వెరీ గుడ్. ఇక్కడ 2 రకాలుగా, సామాజిక, ఆర్థిక, పర్యావరణం. నెక్స్ట్ ఏమేం గైడ్లైన్స్ సూచించింది, వెరీ గుడ్ అండి, బాగుంది. సరే ఇక్కడ చూడండి, సో ఇదిగో మనకు తీర ప్రాంతం చాలా ఉంది, తుఫాన్ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడూ ఉంటుంది. రీసెంట్ నివర్ ఉంది, సరే. ప్రభావం మరి ఆర్థికంగా, పర్యావరణంగా, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా చూపిస్తూ వచ్చారు. రైట్, ఇంకా మీరు ఎక్కువ పాయింట్స్ రాయొచ్చు అనమాట. మీరు కనుక సోషో ఎకనామిక్ అని లిస్ట్ ఒకటి, ఎన్విరాన్మెంట్ అని ఇంకొక లిస్ట్ వస్తే మీరు ఏ దాన్ని ఇగ్నోర్ చేయరు అన్నట్టుగా చెప్తారు. మరి సూచికలు ఏంటి, NDMA గైడ్లైన్స్ ఏంటి అని రాశారు, ఇది బాగుంది, ఇది కొద్దిగా మార్చుకోండి.
సో మరి సైక్లోన్ అంటే ఏంటి, సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, మరి ఎన్డీఎంఏ గైడ్లైన్స్ ఏంటి? ఇందాక చెప్పినట్టు క్లాసిఫికేషన్ అంతే, కంటెంట్ ఈజ్ గుడ్, క్లాసిఫికేషన్ మార్చుకోవాలి. రైట్, ఎన్డీఎంఏ అంటే ఏంటి? ఎన్డీఎంఏ గురించి రాయాల్సిన అక్కర్లేదండి. ఎన్డీఎంఏ గైడ్లైన్స్ రాయమన్నాం, ఎన్డీఎంఏ గురించి రాయాల్సిన అక్కర్లేదు. ఫస్ట్ ఇంపాక్ట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏంటి అన్నాం కదా, ఆ తర్వాత ఎన్డీఎంఏ గైడ్లైన్స్. సో ఫస్ట్ తుఫాన్ అంటే ఏంటి, దాని ప్రభావాలు ఏంటి అవి రాసుకొని, ఆ తర్వాత ఎన్డీఎంఏ దాని గురించి ఏమని గైడ్లైన్స్ ఇచ్చిందో అది రాసుకుంటారు. క్వశ్చన్లో దేనికి ఎక్కువ స్కోప్ ఉందన్నది మనం గమనించి రాసుకోగలగాలి. సరేనా? సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ అండి, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మనం రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.